హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి 2024 సంవత్సరం జూలై నెల చివరి వారంలో ఇలా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి జూలై నెల చివరి వారంలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి. అంతేకాకుండా వారి ఉద్యోగం వేరే చోటికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు బైక్పై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఈ సమయంలో గొడవలు ఎక్కువగా వస్తాయి. ఈ రాశి గల వారి కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే చేపల చెరువులు మరియు రొయ్యల చెరువుల వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అధిక లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుతాయి. అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఫైనాన్షియల్ రంగంలోనూ ఉన్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.